గైస్ అందరూ ఎలా అందరూ మేమైతే చాలా బాగున్నాయి. ఈ వీడియో వచ్చేసి డే 6 ఆఫ్ 40 days మోనిటైజేషన్ ఛాలెంజ్. ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నా అంటే రేపు పొద్దున్నే నేను మహాని మా తేజుని ఎలా నిద్ర లేపుదాం, ఎలా స్కూల్ పంపిస్తాం అనేది చూపిస్తున్నాను. చూడండి, మహాని అయితే ముద్దుగా చేతులతో అలానే నిద్ర లేపుతుంది. చూసేయండి, భలే ఉంటుంది వీడియో. ఇట్లా లేపాలి అన్నయ్యని, ఓకేనా? నువ్వు లేపు, ఇప్పుడు లేపు. డమ్ చిక్క డమ్ 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 ముడేటా. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి చూడండి గాయస్, ఎక్స్ప్రెషన్ వల్ల పెట్టింది పిల్ల, అనిపిస్తుందా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంటని. అన్నయ్య లేపని, లేపు, నువ్వు కొట్టు కొట్టు. లేపు, నువ్వు కూడా ఇట్లా లేపు, లేపుమా. అరే దొంగడా, లేపు అన్నయ్యని. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు భలే ఇచ్చిద్ది ఎక్స్ప్రెషన్లో. నేను ఎందుకు లేపాలన్నట్టు ఇందాక దాకేమో. అదిగో 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 స్టార్ట్ చేసింది. పర్లేదు కొట్టు, మన అన్నయ్య కదా. అదిగో 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 చూడండి, మా మామూలు పిల్ల కాదు, దొంగ పిల్ల. అమ్మ అసలు నవ్వు చూడండి, అన్నయ్య దొంగ నవ్వులు. హనీ అన్నయ్య లేపమ్మా, బంగారం. అంతే, అన్నయ్య లేపు, లేపు, నిద్ర లేపు అన్నయ్యనే. ఏంది మళ్ళీ అడి చేసిద్ది. సరే లేపు, ఇంకా లేపే. వెరీ గుడ్ గర్ల్. అన్నా అన్నా లే. చెల్లిరా బాబు, బంగారు కొండ. లేపని అన్నా అన్నా. చీద పెట్టింది అడ్డాలి. ఇది ఏదో మరి, ఏదో ఒకటి వేసేస్తూనే ఉంటుంది నాకు పొట్టలోకి, అడ్డాల పిల్ల. అని అన్నా లేపు, అన్నాయని అన్నాను. అన్నా స్టార్ట్ చేసింది రే అక్క కావాలి. ఓకే, అక్క అయిపోయింది. అన్నా లే అను. ఎంత వచ్చింది? ఓకే, వెరీ గుడ్. అన్నా లే మా బంగారం. అన్నా. అబ్బాయి దొంగ నా కొడుకు లేగోడు ఏ వరకే. రే దొంగ నా కొడుకు, లేగు రెలగు. అబ్బా, అదిగో మంచి నిద్రలో ఉన్నాడు అబ్బాయి. అని అన్నయ్య లేపు. అమ్మ ఏమైనా సరిపోయిందంటే ఏమైనా తగ్గుడాడు, ఆడు కూడా కాళ్ళు చేతులు అత్తరు వచ్చి. బయట పాత ఎనిమిది సామాన్లు మైకి ఇన్ని చూడండి ఎడజవుతుంది అసలు. అని బంగారం, క్యూట్ బేబీ అని, క్యూటు. సరే చూడు, సర్లేదు అని అంటేనే క్యూట్ కాలమ్మా, క్యూట్ కాలమ్మా. అని అమ్మా అక్క కాదు, సరే అక్క అయిపోయింది. అమ్మా పిల్లతో ఇదే గోల, అమ్మ అనమంటే అక్క అంటది అడ్డాలే. సరే అక్క అయిపోయింది ఈసారి అమ్మ అను. వెరీ గుడ్ గర్ల్, అక్క అని బాగా అంటది. అక్క 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 అని భలే అంటది. సరే ఈసారి అమ్మ అను. అని అమ్మ మళ్ళీ అక్క అంటది. అన్న అంట, అక్క అన్న అంతే. ఓకే, వెరీ గుడ్. అమ్మా అమ్మమ్మ, అమ్మ 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 అను. ఆ పిల్ల ఏమన్నది అర్థమైందా? అది పప్ప పప్ప నన్ను ఎక్కడెత్తుంది. అది చూడండి అసలు ఎట్ చేసిద్దామ్మా.
నువ్వు ఎందుకే బిజుతుందిరా ఈ పిల్ల అమ్మ 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 అను నన్న నన్న కాదు అన్న ఓకే వెరీ గుడ్ కొరికా పాపు సర్లే కానీ అమ్మా అమ్మ 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 అను అను బా దొంగన కొడుకోముడు ఇంతసేపట్లో చూసారు ఒక్కసారి నా అమ్మ అన్నదేమో దొంగ పిల్ల అన్న అన్నది అక్క అన్నది అప్ప అన్నది ఎక్కిరిచ్చింది మళ్ళీ నన్ను అదిగో మళ్ళీ చూడండి నేను చదువుతున్నాను కావాలని మూతి చూడు పంది మూతి పెట్టినట్టు హనీ మూతి ఏది మూతి మూతి హనీ అంట ఒక మూతి మూతి ఏదమ్మా చూడు అమ్మ అనకాడికి నాకాడ ఎందుకని పా మీ అన్నక్కడికి బా వెళ్ళి బా పా పా అక్కడ వద్దు పా పో పంపించేసాను నేను హాయిగా ఉంది నాకు నేను పంపించేసి నాకు పా మీ అన్నయ్య కాడికి నాకు వద్దులే పా అమ్మ అనమంటానో కానీ మళ్ళీ చూడు గింజుకుంటుంది పైకి ఇటుకేం తక్కువలే అమ్మాయి కూడా ఇప్పుడన్నా నాను అమ్మ అని అమ్మా 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 అను అమ్మా నాన్న అన్నదా పిల్ల అర్థమైంది అసలు అన్న అన్నా అన్నా అంట అసలు ఇన్ని ఏసాలు పడిద్దు అసలు అమ్మ అని మాత్రం అలా అసలు ఇందాటి నుంచి చూస్తూనే ఉన్నా వీడియో స్టార్ట్ చేసి 7 minutes అయింది అమ్మ అని ఒక్కసారి కూడా అలా అడ్డాలి పిల్ల నా కొడుకు బంగారు పండు నిద్రపోతున్నా దొంగ నా కూతురు మామూలు కూతురు అని బాయ్ చెప్పు బాయ్ 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 చూసారు కదా మహాని తన మాటలతో ముద్దుగా అన్న అక్క అన్న అన్న అనుకుంటే ఎంత ముద్దుగా నిద్రలేపుతుందో తన చేతులతో ఇలా కొడుతూ ఇంకా నేనైతే మా తేజుకి స్నాక్స్ వచ్చేసి వాటర్ మెలన్ అయితే కట్ చేసి బాక్స్లో పెట్టేశానండి. ఇంకా టిఫిన్ వచ్చేసి పరోటా అయితే పెడుతున్నా అండి. పొద్దున్నే పరోటా యాడది అనుకుంటున్నారా, నైట్ మా ఆయన టిఫిన్ తీసుకొస్తాడు కదా, అందులో పరోటా అయితే ఒకటి ఉంది. ఇంకా వాడికి పెడదాం కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే అదైతే వేడి చేశానండి. ఇంకా నేనైతే వాడికి పరోటా పెడుతున్నా. మా హనీ ఏమో చూడండి ఎలా ఏడుస్తుందో, నన్ను పట్టించుకోదు మా అమ్మ అన్నట్టు. ఇంకా నేను పక్క మా తేజకు టిఫిన్ పెడతా ఉన్నాను. అన్నం కూర అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అన్నం కూర అయిపోయింది, వాడికి బాక్స్ కూడా పెట్టేశాను. కూర వచ్చేసి ఎగ్ అయితే ఫ్రై చేశాను, అంటే ఆనియన్స్ లేకుండా ఎగ్ బుజ్జిలా అయితే చేసేసాను. కంప్లీట్ ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి, టైం లేదని. అసలు పొద్దున్నే ఎంత హడావుడిగా ఉంటుందంటే అసలు ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేశానో నాకే తెలియదు. ఓపెన్ చేస్తే మళ్ళీ ఏం గుర్తురాక మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళిపోయాను అనమాట. అలా ఉంటుంది మరి. 2 పిల్లల్ని పెట్టుకొని అన్ని పనులు మేనేజ్ చేసుకుంటా ఉంటుంటే ఏం అర్థం కాదనమాట. ఫ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాం, లేకపోతే ఏం చేస్తున్నాయి ఒక్కోసారి అసలు ఏం అర్థం కాదు. ఇంకా అందరం రెడీ అయిపోయి నేనైతే మా తేజం స్కూల్ దగ్గర వదిలిపెట్టి పనికి వెళ్దాం స్టార్ట్ అయిపోయాను. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఒక వీడియో తీద్దామని తీసుకున్నాను. ఇంకా మా తేజ చూడండి, వాడైతే ఫస్ట్ నాకంటే ముందే వెళ్ళిపోతున్నాడు అనమాట. రోజు అలా వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి, సో నువ్వు ముందే వెళ్ళమ్మా నేను వెనకొత్తలే అని చూడండి ఎన్ని సకలు పడుతున్నాడు వీడియోలో పడాలని చెప్పేసి. ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 2 పిల్లలు మేనేజ్ చేసుకుంటూ అన్నీ మేనేజ్ చేసుకుంటూ డైలీ బ్లాగ్స్ తీసి పోస్ట్ చేసి, అంటే ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇచ్చుకోవడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ జాబ్. కానీ ఏం చేస్తాం మరి, తప్పదు కదా. అసలు వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తాయండి, 10, 15, 20, 30 అలా వస్తున్నాయండి. ప్లీజ్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ చేయండి, నేను వాటి కోసం ట్రై చేస్తాను. వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.